వేడి వేడి అన్నంలో ఓ 2 గరిటెల ఈ టమాటా పప్పు వేసుకొని తింటే అబ్బా కడుపుకి ఎంత హాయిగా ఉంటుందో. ఇక్కడ చూసారు కదా, ఈ పప్పు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అండ్ ఈ పప్పు కూడా అంత కమ్మగా ఉందండి. ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా దీనికోసం కుక్కర్లోకి 250 గ్రామ్స్ ఆఫ్ కందిపప్పు తీసేసుకోండి. మీడియం సైజ్ ఆఫ్ ఉల్లిగడ్డ అండ్ ఒక 3-4 లేదా 4-5 టమాటాలు ఇలా కట్ చేసేసుకొని వేసుకోండి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు అండ్ కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకొని 20 గ్రామ్స్ నుండి తీసుకున్న చింతపండు పులుసు వేసేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా మెత్తగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోండి పప్పుని. అండ్ మంచిగా మెత్తగా ఉడికించుకోవాలండి పప్పుని. అండ్ ఇప్పుడు మూత తీసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు వీలైతే పప్పు గుత్తితో ఇనుపుకోవచ్చు, లేదంటే ఇలా మంచిగా ఉడికింది అనుకుంటే ఇలా మనం పప్పు గరిటతోనే ఇలా ఇనుపుకోవాలి, అయిపోతుంది పర్ఫెక్ట్. ఇంకా ఇప్పుడు ఇందులోకి మనకి తగిన కన్సిస్టెన్సీలో రాణికి వాటర్ యాడ్ చేసుకోండి. మీకు పల్చగా తింటారా లేదంటే కొద్దిగా ముద్దలా తినాలంటే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం ఇది దగ్గరగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను జస్ట్ ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశానండి. అండ్ దీన్ని మంచిగా మరిగించేసుకోండి. జస్ట్ ఒక 2 బాయిల్స్ వచ్చేంత వరకు మంచిగా మరిగించేసుకోండి. అండ్ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ధనియాలు వేసుకోండి. యాక్చువల్గా ఇది మీరు పప్పుతోనే ఉడకబెట్టేటప్పుడే వేసుకోండి, బట్ నేను మర్చిపోయాను. సో మీరు మర్చిపోకుండా పప్పు ఉడకబెట్టేటప్పుడు అప్పుడే వేసుకోండి. దీని ఫ్లేవర్ అయితే అస్సలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనం కమ్మనైన తాలింపు పెట్టేసుకుందాం. ఆయిల్లోకి 10 నుండి 12 మెంతులు, 1 స్పూన్ అంత ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర అండ్ 2-3 ఒట్టి మిరపకాయలు అండ్ ఒక 5-6 వెల్లుల్లిపాయలు కచ్చపచ్చ దంచేసుకొని మంచిగా ఇలా వేపేసుకోండి. మెంతులు స్కిప్ చేయకుండా వేసుకోండి, హెల్త్కి చాలా మంచిది. అండ్ పప్పులో వేసుకుంటే ఇంకా అసలైన ఆ మోగం రుచి అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ చిటికడంతా ఇంగువ కూడా వేసేసుకోండి, గుప్పెడని కరివేపాకు కూడా వేసుకోండి. అండ్ పోపులో కొత్తిమీర వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చకుంటే పైనుండి కూడా వేసేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా పసుపు వేసేసుకొని మంచిగా వేపేసుకొని ఇంకా మనం ఉడికించేసి పెట్టుకున్న పప్పుని ఇందులోకి యాడ్ చేసి పెట్టుకోవడమే. ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. నచ్చితే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ప్లీజ్. బై బాయ్.